అంటే 11 సంవత్సరాలు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నటువంటి మీరు ఒక థర్డ్ పర్సన్ వల్ల మీరు విడిపోవడం అనేది అసలు అది సమాజానికి అంటే వాళ్ళు మాట్లాడుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. కింద కామెంట్స్ అయినా కావచ్చు, సో మీరు అంత ముందుకు చెప్పినటువంటి మాటలైనా కావచ్చు. సో అసలు ఏం చెప్తారు శిల్ప మీరు ఇప్పుడు అసలు? యాక్చువల్గా ఏ రిలేషన్షిప్లో అయినా కానీ, మాదని కాదు ఎవరి రిలేషన్షిప్లో అయినా కానీ గాలికి ఎవరు వదిలేయరు. ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నారు అంటే లోపల చాలా ఫైట్ చేస్తారు, కానీ అది బయటికి ఎక్స్పోజ్ చేయరు ఎవరైనా సరే. ఎందుకంటే ఆ స్ట్రగుల్ లోపల నుంచి మేబీ కమిట్మెంట్స్ ఉండొచ్చు, లేదు అంటే ఒకవేళ నాకు అనే విషయానికి వచ్చేసరికి మేము -0 పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చినాం. ఒక బ్యాక్ బోన్గా నిలబడినా నాకు అన్నయ్యకి నేను అంత బ్యాక్ బోన్గా నిలబడినాక నేను ఒకటేసారి బయటికి వచ్చి ఎక్స్పోజ్ అవుతే మొత్తం ఆయన కెరియరే కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అయినప్పుడు మేము కూడా బయటికి వస్తాం. నువ్వు అక్కడే ఆగిపోయావా శిల్ప ఇంకా టోటల్గా? ఎందుకంటే నేను పిల్లల గురించి ఇప్పుడు నేను ఎక్స్పోజ్ అయినాను అనుకోని ఆటోమేటిక్ నా పిల్లలు బయటపడతారు, సొసైటీలో నా పిల్లలు బయట పెడతారు కంపల్సరీ. ఇప్పుడు ఈరోజు నేను బయటికి రావాల్సి వచ్చింది ఎందుకు అని అంటే నా అనుకున్న మనిషి నాకు లేడు. అట్లాంటప్పుడు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఇంకొకరు ఫేస్ చేయొద్దనే నేను బయటికి రావాల్సి వచ్చింది తప్పితే ఇంకా వేరేదేం లేదు. సో మీరు వెళ్ళడం జరిగిందా పవిత్ర జయరాం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ పిల్లలతో మాట్లాడడం జరిగింది? కూడా హస్బెండ్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరికి ఏం డైవర్స్ కాలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ విషయం మనకు తెలియదు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు పవిత్ర జయరాం కానీ కనే కానీ ఏం చెప్పారంటే వాళ్ళ హస్బెండ్తోని డివోర్స్ అయ్యింది, ఆమె డిస్టెన్స్లో ఉంది, వాళ్ళ హస్బెండ్ చాలా టార్చర్ పెట్టేవాడు, కొట్టేవాడు, ఫుల్ ఇది ఆల్కహాల్ తాగుతాడు, చేస్తాడు, తాగుబోతూ అది ఇది అనేసి చెప్పేది. కానీ కూడా నాకు అదే చెప్పాడు. సో మొన్న రీసెంట్గా నేను చూసినటువంటి ఒక ఇంటర్వ్యూలో అంటే చందుతో రిలేషన్ లేదు, జస్ట్ వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ లాగానే ఉన్నారని చెప్పేసి మాట్లాడారు శిల్ప. దాని గురించి మీరేం చెప్పారు? నేను టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే నేను డైరెక్ట్ పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాను 2022 అక్టోబర్లో వెళ్ళినా అనుకుంటా. సో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా వాళ్ళ ఇంటికి వెళ్ళిన? ఇంటికి వెళ్ళిన వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ అబ్బాయితో డైరెక్ట్ మాట్లాడి అడిగాను అనమాట, ఏంటి ఇట్లా మా హస్బెండ్ మీ ఇంటికి వచ్చి ఉంటున్నాడు ఇదేంటి అని అడిగితే ఆవిడ ఏమన్నదంటే ఆ అబ్బాయి ఏమన్నాడంటే అవును ఉన్నాడు, మా అమ్మ అంకుల్ ఇష్టం, వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు, వాళ్ళ రైట్స్ అవి. డైరెక్ట్ చెప్పాడా? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పాడు. నా దగ్గర వీడియో కూడా ఉంది అబ్బాయిది, ఒకసారి చూపించండి శిల్ప. ఒక్క నిమిషం. నేను బ్యాక్గ్రౌండ్లో చాలా ఇదయ్యింది కానీ ఏంటంటే ఎందుకు 5 years చాలా సఫర్ అయ్యావా శిల్ప అసలు? చాలా. అంత బయటికి రాకుండా ఫ్యామిలీని కాపాడుతూ చందు కెరియర్ని కాపాడుతూ. కెరియర్ ఒకటే కాదు, సో నాకు పిల్లలది మెయిన్ ఇంపార్టెంట్ నాకు. మీరేనా ఆరెంజ్ కలర్ సారీ? మణికొండలో ఉన్నటువంటి హౌసే కదా? నేను ఈ హౌస్కి వెళ్ళిన తర్వాత 2 monthsకి ఆ హౌస్ వేకేట్ చేసినారు. ఓకే, వాళ్ళ బాబు తను పవిత్ర జయరాం వాళ్ళ బాబు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఇంటికి వచ్చి ఫిజికల్గా హరాస్ చేయడము, దెబ్బలు అయ్యాయి మాకు ఇద్దరి మధ్యలో. కొట్టేవాడా నిన్ను? అవన్నీ ఇంకా లేడు కానీ మనిషి, అవి అయ్యాయి కాబట్టే చాలా ఆ విషయం తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఈ మేజర్గా సో మీకు ఇండస్ట్రీలో ఇలా జరుగుతుందని ఎవరు చెప్పారు శిల్ప? నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్, త్రినేని టీంలో జరుగుతుందని. ఎందుకంటే అంతకంటే ముందు సీరియల్స్ చేసిన కనయ్య ఒక సీరియల్ చేశాడు స్వాతి చినుకులు అనేసి. స్వాతి చినుకులు సీరియల్ చేసినప్పుడు అక్కడ శివారెడ్డి క్యారెక్టర్ చాలా ఎలివేట్ అయ్యింది, చాలా పాపులారిటీ వచ్చింది. సో పవిత్ర జయరాం వల్లనే మా ఆయన స్టార్డమ్ వచ్చింది అన్నది మాత్రం 100% రాంగ్. అంతకంటే ముందు తను చాలా మంచి క్యారెక్టర్స్ చేశాడు, శ్రావణ సమీరాలు చేశాడు, అంత మంచి క్యారెక్టర్స్. ఎస్ఐ నర్సింగ్ అంటే చాలా క్రేజ్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. సో అంత మంచి స్టార్డమ్ ఉన్న అతను ఎవరో పవిత్ర జయరాం వచ్చి మా ఆయనకు లైఫ్ ఇచ్చేసింది అని అంటే మాత్రం 100% రాంగ్.
తన స్ట్రగుల్ సపోర్ట్ వల్లనే బయట తను ఈ స్టేజ్కి వచ్చాడు. ఇక మొత్తానికి తన దగ్గరనే ఉండడము, తనతోనే తిరగడము, కొన్ని వీడియోస్ ఇప్పుడు వస్తున్నాయి పబ్స్ లో. అంటే మీకు మనీ ఇచ్చేదా శిల్ప రెగ్యులర్ గా? అంటే రెగ్యులర్ గా అంటే ఏంటంటే నార్మల్ గా కమిట్మెంట్ ఏంటంటే యాక్చువల్ గా మేము ముందు ఓన్ హౌస్ లో ఉండేవాళ్ళము. సో ఇలా ఈ సిచ్యువేషన్స్ అవ్వగానే ఇంట్లో గొడవలు అయ్యాయి. గొడవలు అవగానే మేము రెంటెడ్ హౌస్ కి షిఫ్ట్ అవ్వడము చేయడము అదంతా దగ్గరలోనే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరలోనే. ఎందుకంటే ఓన్ హౌస్ నుంచి ఎవరికైనా ఏమంటారు, ఏ ఫ్యామిలీకైనా కానీ ఇది ఒక థర్డ్ పర్సన్ రావడము, ఒక ఇల్లీగల్ అఫేర్ అంటే పబ్లిక్లోకి రావడము ఎవరికైనా ప్రెస్టీజియస్ ఇష్యూయే. మేబీ బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, మదర్ ఫాదర్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ ఫ్యామిలీలో అన్నప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి కదా. సో అట్లాంటి సిచ్యువేషన్లో బయటికి రావాల్సి వచ్చింది. సో బయటికి వచ్చాక ఎలా ఉండేవాళ్ళు మీ అత్తయ్య మామయ్య వాళ్ళు? మీ అత్తయ్య మామయ్య ఆల్వేస్ సపోర్టివ్. ఎందుకంటే ఒక్కొక్కసారి మేబీ మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చేమో కానీ బట్ 100లో నాకు 95% వరకు నాకే సపోర్ట్ చేశారు.